హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. సో ఎవరైనా మన ఎదురైనప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, అండ్ ఎంతవరకు శాలరీ ఉంది, పెళ్లి పిల్లలు కామన్ గా అడిగే క్వశ్చన్స్. కానీ ఒకటి మాత్రం మర్చిపోతారు. సో ఇవన్నిటి ప్లేస్ లో ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వేస్టే కదా. సో ఆరోగ్యం అనేది ఎంత అద్భుతంగా ఉండాలంటే జీవించడానికి అంత లైఫ్ లో హెల్దీగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలం. సో ఇదే డైట్ ప్లాన్ తో, అంటే ఆహారం డైట్. సో మా ఆహారం మీ ఆరోగ్యం అన్నట్టు ఇదే డైట్ ప్లాన్ తోటి 2017లో రాజమండ్రిలో ఆహార ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా బాగా విస్తరించింది ఆ ప్లాన్ అనేది. సో ఆరోగ్య డైట్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ పూడి గారు ఈ రోజు మనతో పాటు ఆ హెల్త్ ఇష్యూస్ గురించి, అలాగే ఆహార వాల్యూస్ గురించి, ఏ ఒక్క సమస్యనా మేమిచ్చే ఈ ఆహారంతో మీరు చక్కగా రికవర్ అవ్వచ్చు అని అంటున్నారు. మరి ఆ సలహాలు ఏంటి, సూచనలు ఏంటి, సార్ తోనే అడిగి మనం మాట్లాడుకుంటే పోలే. సార్ హాయ్ సార్, నమస్కారం అండి. బాగున్నారా సార్? అసలు చూస్తుంటేనే ఆ వైబ్స్ అట్లా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి మాకు. రజనీకాంత్ స్టైల్లో అంటే ఇప్పుడు మనిషిని చూస్తే మనం చెప్పొచ్చు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేది. ఒకప్పుడు నేను 90 kgs అండి, ఇప్పుడు 73 ఉన్నాను. ఒకప్పుడు షుగర్ ఉండేది, నాకు బీపీ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, మెడక్ బెల్ట్ భయంకరంగా ఉండేవాడిని. నాకు ఎక్కువ అది. ఇప్పుడు 2017లో స్టార్ట్ చేసాం, ఈ రోజున స్లిమ్ అయిపోయాను. సో ముందు మీకు మీరు పరిశోధన జరుపుకున్న తర్వాత మీరు విస్తరించారా అంతేనా ఆరోగ్య డైట్ ని? అంటే 2017 నుంచి ఒక 5 సంవత్సరాలు రాజమండ్రిలో ఒక 10,000 మందికి ఆహార విధానాన్ని, అంటే షుగర్ పేషెంట్లు కానీ, అలాగే వెయిట్ లాస్, కొన్ని డిసీజులు అంటే సోరియాసిస్, వీళ్ళందరికీ ఆహారం ఎలాగివ్వాలి, వీళ్ళకి ఆహారం ఇస్తే ఎలాగ ఉంటుంది అని నేను వాళ్ళ మీద ప్రయోగం చేశానండి. ప్రయోగం లేదండి, నేను నేర్చుకున్నాను వాళ్ళందరూ ఆశీస్సులతో. అందరూ కూడా సక్సెస్ రేట్ చాలా. అవును సార్, ఇప్పుడు ఏ నోట విన్నా కూడా ఆరోగ్య డైట్ ఆరోగ్య డైట్ అంటూనే ఉన్నారు. ఆహారం మాది, ఆరోగ్యం మీది. వాట్ ఏ బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ అండి. మీ ఇంటికే మా ఉంటారు అంటే కరెక్ట్ గా వాళ్ళు లేచేయటం. ఇప్పుడు హైదరాబాద్ లో తెల్లారింది ఎప్పుడు రా అంటే 11 గంట. నేను 7 ఫోన్ చేస్తే ఇప్పుడు లేవేంటి, ఇప్పుడు లేకపోతే అని అంటారు. వాళ్ళు లేచే సమయానికి మన ఫుడ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఫుడ్ ని మూట కట్టి ఆరోగ్య డైట్ ని వాళ్ళ ఇంటికి నేను పంపించేస్తాను. సో అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ టైం మా హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, వెల్కమ్ టు ద షో అండి. సో వంశీ గారి గురించి మాట్లాడదాము. సో ముందుగా మనం లక్ష్మణ్ పూడి సార్ తోటి అసలు ఫస్ట్ జీవితం అంటే ఏంటి సార్, జీవితం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటారు మీరు? కాస్త అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లోనే జనరేషన్ ఎలా ఉందంటే డబ్బు గురించి పరుగులు ఎడుతున్నారండి. అంటే రెక్కాడితే కానీ డొక్కాడు ప్రజెంట్ అలాగ ఉందండి. అలాగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ హైదరాబాద్ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే ముందు డబ్బు ఉండాలి. కానీ వాళ్ళకి తెలియట్లేదండి, డబ్బుతో పాటు సంపాదిస్తున్నారు, జబ్బులు కూడా వెనకాల తీసుకొస్తున్నారు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవట్లేదు. తెలుసుకునే సమయానికి ఈ జబ్బులు ముదిరిపోతున్నాయి. సపోజ్గా షుగర్ వచ్చిందండి, షుగర్కి ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ డోస్, తర్వాత డబుల్, తర్వాత ఇన్సులిన్, తర్వాత కిడ్నీ, తర్వాత హార్ట్, తర్వాత లివర్, ఇంకంతే. అంటే అక్కడ ఎప్పుడైతే మీరు ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ ఎండింగ్ ఏంటంటే హాస్పిటల్, అక్కడి నుంచి శ్మశానం. అది ఎప్పుడైతే మానవుడు గ్రహిస్తాడో, మన ఆహార విధానంతోనే కదా. అంటే టెన్షన్ పడిపోతున్నారు, డబ్బులు పరిగెట్టాలి అని అంటున్నారు. కానీ 75% మీరు డబ్బులు సంపాదించండి మీ ఆలోచన, కానీ 25% మాత్రం ఆరోగ్యం గురించి ఆలోచించండి. మనం తిన్నదేంటి, మన పూర్వీకులు తిన్నదేంటి, ఇప్పుడు మనం తిన్నదేంటి, మనం పూర్వీకులు కష్టపడుతున్నది ఏంటి, మనం కష్టపడుతున్నది ఏంటి అన్నది ఒక్కసారి యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుందండి. ఒక్కసారి ఈ తేడాలు గ్రహించారంటే ఒక్కసారి మన ఆహార విధానాన్ని మార్చుకుంటే ఈ 25% దీని మీద పెడితే నువ్వు కోట్లు కదండి, కోట్లు సంపాదించినట్టే ఈ ఆరోగ్యం. ఈ రోజున నువ్వు ఈ డైట్ విధానంలోకి వచ్చి ఆరోగ్యం అయితే రేపు రొద్దుటి మీ పిల్లలకి కోట్లు కాదు, మంచి ఆరోగ్యం. నువ్వే డాక్టర్వే. ఆ తల్లి వాళ్ళ వంటిల్లో చూసారా, అదేంటనుకున్నారు, ఆరోగ్యశాల వద్దండి. ఆ వంటింట్లో దొరుకుతున్నటువంటి ఆహార విధానం మార్చుకుంటే
ఆ ఇల్లు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారండి. ఇప్పుడు సపోజ్గా చెప్తానండి, ఒక 50 సంవత్సరాలు వచ్చినాయండి, వాళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి ఆ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేస్తారండి. ఎవరైనా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, ఒరే నీ బాధ నువ్వు పడుగు. అమ్మాయి అంటే అల్లుడినిచ్చి, ఇదిగో అమ్మాయి ఎంత కట్నం ఇచ్చాను, అయిపోయింది కదండి. అప్పుడు వీళ్ళ స్టార్ట్ అవుద్దండి. ఈ 50 సంవత్సరాలు వచ్చినాయి, 53, 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పెంచడానికి వీళ్ళు కష్టపడుతున్నారు కదండి, అప్పటికే స్టార్ట్ అయిపోద్దండి. వాళ్ళకి 35 నుంచి 40 సంవత్సరాలకి షుగర్ వచ్చేస్తారు. వెళ్ళిపోయారు కదా అని సంతోషంగా ఉండరండి వీళ్ళు. అప్పుడు స్టార్ట్ అవుద్దండి వీళ్ళకి, షుగర్ వచ్చింది, కాలు కుళ్ళింది, లేకపోతే లివర్ పాడైంది, కిడ్నీ పాడైంది. పోనీ వీళ్ళు తల్లిదండ్రులు అయ్యో అమ్మకి ఎలాగుంది, నాన్నకి ఎలాగుందని చెప్పేసి, కొడుకు మన కొడుకే, కోడలు మన కోడలు కాదు, కూతురు మన కూతురే, కానీ అల్లుడు మన అల్లుడు కాదు. ఎన్ని రోజులు పంపిస్తారు వీళ్ళకి సేవ చేయడానికి? నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే మీ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేసి పంపించారో అప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేసేయండి. మీరు చేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారండి. ఆ పిల్లల మీద మనం వేసే అస్సలు వాళ్ళతో ఒక నాన్నకుంట్లో పోలేదంట, వీళ్ళు ఏంటి, అయ్యో పిల్లల్ని పెంచాం కదా, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి చూసుకుంటారేమో అని ఆశతో పిల్లల్ని పెంచారు. కానీ తప్పండి, మారిపోయింది. రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళని చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు కష్టపడి పెంచి మమ్మల్ని ప్రయోజనం చేస్తావు, మరి రేపొద్దున మాకు పిల్లలు పుడతారు, వాళ్ళకి ఏంటి? ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే కరెక్ట్గా ఆరోగ్యం డైట్ స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు తినడానికే బ్రతికారు, నేను బ్రతడానికి తినమంటున్నాను. ఆహార విధానాన్ని అసలు మనం ఏం చేస్తున్నాం, ఆహార విధానం మార్చుకుంటే జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి కదా. ఒక్కటండి, ఒక్క తప్పండి, ప్రజలందరూ తెలుసుకోవాల్సిందంటే ఈ 2 అంగుళాలు నాలుగునండి, ఇక్కడ టేస్టింగ్ బడ్స్ ఉంటాయండి. దీన్ని సాటిస్ఫై చేయడానికి, దీన్ని మెప్పించడానికి రకరకాల కెమికల్ ఫుడ్లు తినేస్తున్నారండి. పూర్వీకులు మన తిండి వేరండి, దంపుడు బియ్యం తినేవారు, నెయ్యి, సున్నుండ్లు, అరిసెలు అవన్నీ కూడా ఉన్నాయండి, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి. దాన్ని మార్చేసి అసలు మన డైట్, మన ఆహార విధానం ఎలాగుంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, అన్ని జబ్బులే. దీని అంతటికి కారణం అంటే ఈ 2 అంగుళాలు నాలుక. దీన్ని కంట్రోల్ చేసుకున్నాము అని అంటే ఈ రోజున మనం దీన్ని కంట్రోల్ చేసి నోర్మై కొబ్బరి ఉంది మేము ఇచ్చేది అంతా కూడా కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ నెయ్యి, మాట్లాడుకుందాం సార్, ఆ డైట్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని కంట్రోల్ చేసుకున్నాం అంటే ఆ ఇల్లు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే డబ్బు సంపాదించాలన్నా, గొడవలు తేవాలన్నా, మీరు మంచి మనిషిగా మారాలన్నా ఈ నాలుకను అదులు పెట్టుకుంటే సమస్త రోగాలన్నీ కూడా లైన్ లో పడుతుంది. దట్ వాజ్ అమేజింగ్ అండి, సూపర్. అసలు ఒక జీవితం అంటే మనం ఏమనుకుంటాం, కష్టపడి సంపాదించి భార్య బిడ్డలు సంతోషంగా, కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఆ నాలుకని మంచిగా కంట్రోల్లో పెట్టుకుని హెల్దీగా ఉంటే ఫ్యూచర్ కూడా ఇంకా హెల్దీగా ఉంటుంది. రైట్ సార్, సూపర్. సో మన వంశీ గారి దగ్గరికి వెళ్దాం. సో వంశీ గారు, సో లైవ్ అండి ఇక్కడ. సో అంతకు ముందు 194 kgs ఉన్న వాళ్ళు వంశీ గారు ఈరోజు సార్ చెప్పే డైట్ ఫాలో అయ్యి ఎక్కడి వరకు వచ్చారు సార్? ప్రెజెంట్లీ ఐఎమ్ 96 అండి. 96. సో మీకోసమని లైవ్ గా తీసుకొచ్చారు మన లక్ష్మణ్ గారు. సార్ చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది, ఎట్లా ఉండేవాళ్ళు అప్పుడు? ఆల్మోస్ట్ అంటే ఈ జర్నీ ఇప్పుడు ప్రెజెంట్ గా 16 months నుంచి అవుతుందండి. ఓకే. 16 months బ్యాక్ 194 kgs తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవండి. ఈవెన్ ఐ వాజ్ అనేబుల్ టు వాక్, నడవలేకపోయేవాడిని, చాలా డిఫికల్టీస్ ఉండేవి. మీకు మొత్తం స్వెట్టింగ్ వచ్చేది, ఈవెన్ నార్మల్ ఫంక్షన్స్ కూడా అటెండ్ కావడం, లేకపోతే నార్మల్ డ్యూటీస్ పర్ఫామ్ చేయలేకపోయేవాడిని. సో అట్లాంటప్పుడు లక్ష్మణ్ గారు నాకు జనరల్ గా పరిచయం ముందు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, లేకపోతే రియల్ ఎస్టేట్ లో. సో ఐ అప్రోచ్డ్ హిమ్ టుగెదర్ అండర్ హిస్ గైడెన్స్. ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు నన్ను చూస్తున్నారుగా, హెయిల్ అండ్ హెల్తీ 96 kgs, బట్ స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం డైట్. ఐ వాంట్ టు అప్రోచ్ 80 or 70, ఇన్ బిట్వీన్ 75 to 80 kgs కి. సో అప్పుడు ఎలా అనిపించింది, అండ్ ఇప్పుడు తగ్గిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆ వేరియేషన్ ఎలా అనిపించింది మీకు తగ్గిన తర్వాత? అద్భుతం అండి. అంటే తిరిగిసి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే
ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు అనంత్ అంబానీని చూస్తున్నారుగా, అవును. సేమ్ ఎంత ఆయన ఎంత డబ్బున్నా సఫర్ ఏం అవుతున్నాడు, లాభం. ఎంతో డబ్బులు ఉంటాయి, బట్ స్టిల్ అంత లక్షల కోట్లున్న మనిషి కూడా నాకు ఆరోగ్యం అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది ఆయన ఫేస్ చేస్తున్నాడు. రైట్. సో ఇవాళ లక్ష్మణ్ గారి దయతోని మనకి లైఫ్లో ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ మై డ్యూటీస్, ఎంజాయ్ మై లైఫ్, హెయిల్ అండ్ హెల్త్. ఇప్పుడు 25 years ఏజ్ లో ఉన్నట్టున్నామండి. వంశీ గారు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నో టైమ్లెస్ ఫీల్డ్ అనమాట. అది నిద్ర టైం లేదు, ఈ లైఫ్ స్టైల్ కి ఇంకా మీకు సరిపోయేది. సో ఎటువంటి డైట్ తోటి స్టార్ట్ చేశారు? మా కోసం ఏమైనా రివీల్ చేస్తారా? డైట్, ఆరోగ్య డైట్. ఆరోగ్య డైట్ అండి. ఆరోగ్య డైట్ లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా డైట్ అంటేనే మనకి ఒక స్పెసిఫిక్ గా మైండ్ లో థాట్ ఉంటుంది. సో ఏంటంటే ఇది తినద్దు, అది తినద్దు, కడుపు మార్చేసుకోవాలా, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. సో ఈ ప్లాన్ అలా కాదండి. ఈయన బ్యాలెన్స్ గా డైట్ ఏంటంటే ఫ్యాట్, ఫైబర్, ఆ తర్వాత మన ప్రోటీన్. దీంతో వీళ్ళ దగ్గర న్యూట్రిషనిస్ట్ ఉంటారు, టీమ్ డాక్టర్స్ ఉంటారు. మన ఇండివిజువల్ టు ఇండివిజువల్ అన్ని టెస్ట్లు చేయించి దే విల్ అసెస్ అవర్ ఈచ్ ఇండివిజువల్. ఆయన రిక్వైర్మెంట్స్ ప్రకారం దే విల్ డిజైన్ how much fat intake should be there, how much protein intake should be there, how much fiber intake should be there. So అలా డిజైన్ చేసి ఇండివిజువల్ గా and they will follow us week after week. they will be reviewing us and they will be following us. అసలు మీకు అర్థమైపోయింది అవును మీరు ఎటువంటి డైట్ తీసుకుంటే ఇట్లా అయ్యారని. సో ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఒక డౌట్, అసలు ఏ ఫుడ్ తీసుకుంటే లావ్ అయ్యానని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ఫుడ్ లేదు కాబట్టి తగ్గారు కదా, అసలు ఏ ఫుడ్ ఎక్కువ వాడటం వల్ల మీరు ఒక 194 వరకు వెళ్ళిపోయారు? ఏ ఫుడ్ అని కాదమ్మా, నార్మల్ గా మన హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు 25 years లో ఉన్నట్టు 30 years లో ఉన్నారు. వన్స్ యూ క్రాస్ 30 years మెటబాలిక్ గా మన ఏజ్ తో పాటు మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. దానికి తోడు మీరు ఏంటనంటే ఇప్పుడు మీరు అన్నట్టు బిజీ లైఫ్ లో అర్నింగ్ మీద పడి సంపాదన డబ్బులు, సో విల్ బి రన్నింగ్ బిహైండ్ దట్. దానితో పాటు మన సోషల్ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ అండి, కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో యూ విల్ నాట్ రికగ్నైజ్, యూ విల్ బి రన్నింగ్ అరౌండ్ మనీ. వన్ ఫైనల్ డే వెన్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫీలింగ్. అవునండి, అప్పుడు ఫీల్ అవుతారు. సో దెన్ విల్ ట్రై టు గెట్ బ్యాక్. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. సో అంటే లైక్ మీకుగా అనిపించిందా, లేక ఎదుటి వాళ్ళ మాటలు వల్ల మీరు తగ్గాలనుకున్నారు? వై యూ డిడ్ దిస్ అంటే? లేదండి, అంటే గ్రాడ్యువల్ గా సపోజ్ ఇప్పుడు 100 ఉన్నారు, 120 ఉన్నారు, 140 ఉన్నారు, అప్పటి వరకు తట్టుకుంటుంది బాడీ. దానికి తోడు వెన్ యూ అటెండ్ ఫంక్షన్స్ లేకపోతే సోషల్ గా మూవ్ అయినప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమాటిక్ ఫర్ మీ. ఈవెన్ ఎదురుగున్న వాళ్ళు కూడా చెప్తుంటారు, సార్ ఏంటి ఇది పరిస్థితి, ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు, ఇది ఇట్స్ వెరీ డేంజరస్ టు హెల్త్. సో దాంతో పాటు ఏంటంటే మీకు సర్టెన్ లిమిట్ దాటాక షుగర్, బీపీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ అటాక్ అయ్యాయి. సో వన్ ఫైనల్ డే లక్ష్మణ్ గారిని కలిసి ఈ డైట్లోకి వచ్చాక ఇప్పుడు నావన్నీ మొత్తం రివర్స్ అయిపోయినాయండి డిసీజెస్. సూపర్ అండి. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అన్ని రివర్స్ అయిపోయాయి, నథింగ్. సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని విన్నాం. సో ఎంత వరకు రీసెర్చ్ చేసి ఎస్ దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఈజ్ ఓకే ఫర్ మై హెల్త్, అండ్ ఇంకా మీరు అట్లా హెల్త్ ఇట్లాంటి డైట్, ఆరోగ్య డైట్ తీసుకునేటప్పుడు లేదు ఇలా చేయకూడదు నువ్వు అని ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఇట్లా బ్యాక్ పుల్ చేసిన వాళ్ళు ఉన్నారా? అట్లా ఉంటారండి. స్టార్టింగ్ లో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద డైట్, ఈ డైట్ ఇట్లా అట్లా, ఇది వద్దు, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి, లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. బట్ వన్స్ మనకి ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వెన్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, తరోగా దాని గురించి తెలుసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇవాళ రేపు మీకు గూగుల్ ఉంటుంది అండ్ మోర్ రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. ఇప్పుడు మీ గూగుల్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా మనకేంటనంటే అసలు మనకేది కావాలి, వాట్ వీ టేక్ ఫ్రమ్ అవైలబుల్ రీసెర్చ్, దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఐ టుక్ దట్ అండ్ ఐ కేమ్ టు లక్ష్మణ్. సో దట్ వాస్ అమేజింగ్ అండి. మిమ్మల్ని ఇలా చూడడం, మీరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, దట్ వాస్ అమేజింగ్. చూడడానికి కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. నచ్చిన బట్టలు వేసుకుంటున్నారండి, అది అసలు పర్ఫెక్ట్ సార్. ఎగ్జాంపుల్, ఎవరైనా సరే పాత దుస్తుల్లో మళ్ళీ దూరాలి. This is 20 years back shirt అండి. Okay. I wore it in my marriage, after my marriage. నార్మల్గా ఏంటంటే సి 194 kgs ఉన్నప్పుడు ఎక్కడ బట్టలు దొరకవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అమెరికన్ 5XL 6XL టీ షర్ట్స్ అలా.
సో ఇట్ వాజ్ ఇంపాసిబుల్. ఈవెన్ మనం స్టిచ్ చేసుకోవడానికి కూడా ఉండదు. నౌ ఐఎమ్ హ్యాపీలీ ఐ విల్ గో టు ఎనీ షాప్, పిక్ ఎనీథింగ్. అలా మనకి. సో హౌ యూ ఫీలింగ్ లైక్ చైల్డ్ 25 years బ్యాక్ వెళ్ళిపోయి? అమేజింగ్ లైఫ్ అండి. సో ఇదే ఉత్సాహంతో ఇంకా తగ్గాలనుకుంటున్నారు వంశీ గారు? ఇంకొక 15 to 20 kgs తగ్గాలని టార్గెట్. ఓకే, డన్, ఫైన్. సో లక్ష్మణ్ గారు, సో వంశీ గారిని చూస్తుంటే లైవ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లక్ష్మణ్ గారు. సో డైట్ అనేది ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? వాట్ ఈస్ ద డైట్ యు ఆర్ గివింగ్? ఆరోగ్య డైట్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఆహారం మన కార్బ్లోకి మన పూర్వీకుల డైట్ కాకుండా వేరే కొత్త కొత్త కెమికల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు వాడుతున్న మంచు నూనె కల్తీ. ఎప్పుడైతే మనం నెయ్యి వాడడం మానేసామో, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, దంపుడు బియ్యం, ఇలాగా మన పూర్వీకులు కనిపెట్టినటువంటి ఆహార విధం మనకి సెట్ చేసుకున్నామండి. మనం దాని నుంచి మనం ఏం చేసామంటే వైట్లోకి వచ్చేసాం. అవును, రిఫైన్డ్ అండి, మొత్తం టోటల్ గా వచ్చేసామండి. కానీ రిఫైన్డ్ తిని మనం ఎవరైనా కష్టపడుతున్నామా? లేదండి. వంటగదులు కూడా ఏసీ అని చెమట పట్టకూడదు తిన్నప్పుడు. ఏమంటే అప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఆ దంపుడు బియ్యాన్ని కడిగివ్వరండి. ఆ కడిగినటువంటి నీళ్లుని ఒక కుండలో పెట్టి 3 రోజులు పొల్లబెట్టేవారండి. దాన్ని లక్ష్మీ చారు. ఇప్పుడేమో సూపు, ఒకప్పుడు లక్ష్మీ చారు అండి. దాన్ని వాళ్ళు కొన్ని బాక్సుల్లో వేసుకొని తెల్లవారుజామున పనులోకి వెళ్ళిపోయేవారండి పూర్వీకులు. వాళ్ళకి కొంచెం ఆకలి వేస్తుందిరా అన్నప్పుడు ఆ సూపు తాగేవారండి. అలాగా 11 గంటల వరకు, తెల్లవారుజామున వెళ్ళి 11 గంటల వరకు పనిచేసి 11 to 1 గంటలోపు ఇంటికి వచ్చినప్పటికీ, అప్పుడు వర్షాధారం కదండి, ఎకరానికి 6 బస్తాలే పండేవి. ఈ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం చేసేవారంటే కూర అంటే అన్నం తక్కువ, కూర ఎక్కువ వండేవారండి. ఈ కూర అనేది వాళ్ళకి అక్కడ పెట్టేది. 4 అన్నదమ్ములు అనుకోండి, ఆ మధ్యలో పెట్టేస్తే అందరూ ఎంత కావాలో అంత కూర వేసేసుకుంటేవారండి. తల్లి వచ్చి ఒక్కొక్క ముద్ద చుట్టి, ఈ బ్రౌన్ రైస్ అండి, ఇప్పుడు దంపుడు బియ్యం ఉంటుంది కదా, ఎందుకంటే తక్కువ ఇది, నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వర్షాలు వస్తాయో రావో అన్న ఒక భయం. ఈ ఆహార విధానమే వాళ్ళకి ఒక్కొక్క ముద్ద అలా పెట్టిదండి. అంటే కంచం మధ్యలో కూర ఉండేది, పక్కనేమో చిన్న ముద్ద, ఆ ముద్దలోంచి కొంచెం అన్నం తీసుకొని ఈ కూరలో కలుపుకొని తినేవారండి. అసలు ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకం. ఎకరానికి 60 బస్తాలు వచ్చేసింది కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంత అన్నం ఎంత కూర, ఒక్కొక్కరు అసలు కూర కూడా ఇలా ఏదో నిలుపుకుంటారు, ఇలా తింటారు. దానికి తగ్గట్టు ఒక్కటమ్మా, ఒక గుప్పుడు అన్నం తింటే మీరు ఆ క్యాలరీస్ ఖర్చు చేయాలంటే ఒక ట్రాక్టర్ ఇసుకని దింపి ఈ ఇసుకని పారతో ఇలాగేసి మళ్ళీ ఇలాగేస్తే ఆ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాంటిది ఎంత తింటున్నారు మీరు? అవే దానికి తోడు ఏంటంటే టెన్షన్ అండి, ఉరుగులు పరుగులు అండి, రెస్ట్ లేదు, శరీరానికి శ్రమ లేదు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే లోపలికి వెళ్ళి స్టోరేజ్ అయిపోయి ఒళ్ళు రావడాలు, షుగర్ రావడం, బీపీ, థైరాయిడ్, ఇలా రకరకాల జబ్బులు వచ్చేసాయి. పోనీ ఇప్పుడు లేదండి, ఇప్పుడు మేము మారిపోదాం, ఇమ్మీడియట్గా మేము పాత వంటకాలకి వెళ్ళిపోదాం అంటే ఈ లోపల ఉన్నటువంటిది రిజెక్ట్ చేస్తుంది. కుదరదా మీరెవరేలో అని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము బ్రౌన్ రైస్ తినేస్తాం, మేము నువ్వుల నూనెతో తినేస్తాం, కూరలు తినేస్తాం, అండు కూరలు తినేస్తాం అని చెప్పేసి అని అంటే లోపల ఉన్నది కరగట్లేదు, అలాగే ఉంటుంది. మేమేం చేసామంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తి, నేను మధ్యవర్తిగా నేను కొన్ని వంటకాలు ఆహార విధానంతోనే. మీకేంటంటే ఒక ఇడ్లీ చేయాలంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ కంపల్సరీ. అదే ఇడ్లీని కూరగాయలతో నేను కొన్ని మన నట్స్తోని, కొన్ని నట్స్, కొన్ని కూరగాయలు, వీటితో నేను తయారు చేశానండి. తయారు చేస్తే సేమ్ ఇడ్లీలాగా ఉంటుంది. దాంట్లో సాంబార్ ఉందనుకోండి, కందిపప్పు కంపల్సరీ సాంబార్ ఉండాలి మనకి. కందిపప్పు ఉంటేనే సాంబార్, కందిపప్పు లేకుండా సాంబారు, సేమ్ అదే టేస్ట్, అదే చట్నీ, అదే నెయ్యి, కారపొడి. ఇలాగా మనం నిజ జీవితంలో ఏదైతే తింటున్నామో దానికి తగ్గట్టు నేను ఈ ఆహార విధానాన్ని తయారు చేసామండి. ఈ ఆహార విధానం తయారు చేయడానికి కారణం అంటే, ఇప్పుడు ప్రజెంట్ నా వయసు 53 అండి. 53 సంవత్సరాల నుంచి మా పెద్దల నుంచి వచ్చినటువంటి ఆహార విధానం ఏంటంటే, ఇడ్లీ మినపప్పుతో చేయాలి, ఇడ్లీ రవ్వతో చేయాలి.
ఓకే, అదేమవుతుందంటే మన ముక్కు 53 సంవత్సరాల నుంచి ఇది స్మెల్ చూస్తుందండి, ఇక్కడ మెమరీ. ఓకే, కళ్ళు చూసినాయి, ఓహో ఇడ్లీ అంటే ఇది మెమరీ విన్నాదే. అమ్మ చెప్పింది కదా, అమ్మమ్మలు చెప్పారు ఒరే ఇడ్లీ రా అని అంటే అలాగా ఆ స్మెల్ ఏమంటే అయిపోయింది కదండి. అన్న అయిపోయిన తర్వాత చెయ్యి కూడా ఇలా నొక్కితే ఇడ్లీ అని చెయ్యి కూడా ఆ స్పెర్స్ కూడా చెప్పొద్దండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక ఇది ఉంటుందండి, దాన్ని బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా ఒకటి ఉంటుంది, అదే నాలుక. ఈవిడ గారు కూడా 53 సంవత్సరాల నుంచి కూడా దీనికి టేస్ట్లు అలవాటు చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే కొబ్బరి నూనె అంటే మీకేం తెలుసు, జుట్టుకు రాసుకునే ఆయిల్ కదా, అది రికార్డ్ అయిపోయింది ఇక్కడ రికార్డ్ అయిపోయింది, ఇక్కడ మెమరీ రికార్డ్ అయింది కదా. ఇప్పుడు దాన్ని మనం కొబ్బరి నూనె తీసుకొచ్చి ఇప్పుడు తాగంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదండి. ఈ నాలుగు కూడా డైట్ లో కొబ్బరి నూనె ఒక భాగం, కొబ్బరి నూనె ఒక భాగం. 100కి 100% కూడా మన తల్లిపాలు తాగిన వాళ్ళు, అంటే తల్లిపాలు ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు తాగుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందండి. తక్కువ తాగిన వాళ్ళు కరోనాలో లేచిపోయారు చాలా మంది. కరోనాలో తట్టుకున్న వాళ్ళు కూడా ఎవరెవరంటే తల్లిపాలు ఎక్కువగా తాగిన వాళ్ళే. అలాంటి తల్లిపాలు మనకి 100కి 100% కూడా మనకి ఇమ్యూనిటీని ఇస్తే, అలాంటిది 100 కలిపితే ఎంతో 1000% ఈ కోకోనట్ ఆయిల్ మనకిస్తుందండి. సో ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనం బయట తీసుకోవాలంటే చాలా మీరు అన్నట్టు కల్తీలు ఉన్నాయి. ఏ విధంగా దాన్ని ఆయుర్దాన్ అని చెప్పేసి మీకు ఈ మనకి మన వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో వస్తుందండి. హర్ష్ కుమార్ గారు అని ఆల్ ఇండియా కోకోనట్ యూనియన్ చైర్మన్ అండి. ఆయన 2017లో రాజమండ్రిలో నాతో ఆయన ఓపెన్ చేశారు. కొంతమంది రైతులతో మాట్లాడి స్వచ్ఛంగా, అంటే కొబ్బరి నూనెలో కూడా ABCD ఉంటుంది, దాంట్లో ఏ క్వాలిటీ అన్నమాట. అంటే క్యాన్సర్ కూడా తగ్గుతుందండి. క్యాన్సర్ ఏంటి, కిడ్నీలు ఏంటి, ఏదైనా అంటే కొన్ని ఒకటో రెండో మనకి తగ్గవు కానండి, అవి కూడా మనం ట్రై చేస్తే అవుతుంది. ఎందుకంటే మనం ఆహార విధానం కదండి, ఏదో వంటల ద్వారా తగ్గుతుంది అంటే అది కూడా తగ్గుతున్నాయి. కాబట్టి ఆ ఏ కొబ్బరి నూనె మనం బి ఏమో ఏదో తలక రాసుకుంటాం, అది స్మెల్ వస్తుంది. మనది అలా కదండి, 75% స్మెల్ రాదండి, కొబ్బరి తిన్నట్టే ఉంటుంది. మేము వండినటువంటి ఆహార విధానం అంటే కూరలు కానీ ఈ వంటలు కానీ ఇవన్నీ కూడా టేస్ట్ మీరు చూస్తే, నెక్స్ట్ టైం చూద్దాం మీకు పెడతాను, అది అసలు కొబ్బరి నూనె స్మెల్లే రాదండి. అసలు డైట్ అనే పేరు పెట్టాను కదండి, డైట్ కాదండి. సో చాలా మంది అది ఒక అపోహ అనుకోవచ్చు, డైట్ అంటున్నామంటే చాలా వరకు మనం ఆపుకోవాలి, ఇవన్నీ తినలేం కదా అని ఒక అపోహ అది. అవును, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ నాలుగుకి నిప్పు కలక్కంట ఇక్కడ సాటిస్ఫై అయ్యేలాగా దాని దగ్గర ఇలా చూడండి, గారి అనగానే సాటిస్ఫై అవుతుంది, వింటది స్మెల్ గారే, నోట్లు పెట్టుకుంటే 75% పర్వాలేదు అని లోపలికి వెళ్ళిపోద్ది. కానీ ఇది ఆరోగ్యకరమైన గారి, ఆరోగ్యకరమైన ఇడ్లీ, అలాగే దోశ, పెసరట్టు, ఇంకా కొన్ని వంటకాలండి. త్వరలో రైస్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ మీరు మీ సొంతగా కనిపెట్టిన ఫుడ్? ఏమంటే సొంతంగా కనిపెట్టడం కదండి, నేను ఆరోగ్యవంతుని అవ్వాలి. మా అమ్మ కొన్ని రోగాలతో చనిపోయిందండి. ఆవిడ జ్ఞాపకార్థం ఈ వంటకాలు బయటకు వచ్చినాయండి. చనిపోయి మా అమ్మ పైన నా వెనకాల ఉంటుందండి. మావుడు మంచి పని చేస్తానండి, గర్వంగా చెప్తున్నానండి ఈరోజు. సార్ చూస్తుంటేనే అర్థమైపోతుంది సార్, ఆ మనిషి ఎంత హ్యాపీగా ఉన్నాడంటే పక్కన. దట్ వాజ్ టోటలీ లక్ష్మణ్ గారు కృప. లేదండి, అంటే మీకు ఆయన చెప్పిన దాంట్లో 100% అండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అంటున్నారుగా, మా తల్లిపాల తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అండి. కల్తీ లేనిది ప్రతిదీ మీకు ఆరోగ్య సమస్యకి ఆల్మోస్ట్ ఒక 60 to 70% అడ్రస్ చేస్తుంది. సో మా కోసం, మా హిట్ టీవీ వ్యూవర్స్ కోసం, కోకోనట్ ఆయిల్ ని ఏ రూపాన తీసుకుంటే ఫ్యాట్ ని లాస్ చేసుకోవచ్చు అంటారు? అంటే డైట్ చేస్తున్నారు కదండి, ఆయన అడగాలి. రైట్, వంశీ గారు. సో మీరు అన్నట్టు కోకోనట్ ఆయిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ డైట్ అంటున్నారు. సో ఈ డైట్ ఫ్యాట్ లాస్ జర్నీలో కోకోనట్ ఆయిల్ ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి? నార్మల్గా అండి, ఇప్పుడు లక్ష్మణ్ గారి డైట్లో కోకోనట్ ఆయిల్ని 2-3 విధాలుగా తీసుకోవచ్చండి. మామూలుగా అసలు నార్మల్గా మన నార్మల్ లైఫ్లో ఏమవుతుందని అంటే, మనం కార్బ్ తింటాం కానీ, రైస్ లేకపోతే చపాతీ లేకపోతే వీట్ అట్లా జొన్నలు ఏది తిన్నా కానీ మనకి ఆ కార్బోహైడ్రేట్ అనేది లోపలికి మనం తీసుకున్నాక లివర్లో మెటబాలైజ్ అయ్యి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుందండి.
సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ డైట్ లో డైరెక్ట్ ఫ్యాట్ ఇస్తున్నారు కాబట్టి కార్బ్ తీసేస్తున్నారు. ఆ ఫ్యాట్ ఇస్తున్నారు కాబట్టి మనం లోపలికి ఆ ఫ్యాట్ తీసుకున్నాక లివర్ ఏం చేస్తుందనంటే ఓకే నాకు ఫ్యాట్ వస్తుంది సఫిషియెంట్ గా, సో నేను స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాట్ తయారు చేయదు, స్టోర్ చేయదండి. సో అప్పుడు అది ఏం చేస్తుందనంటే మిగతా అవైలబుల్ ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుందో బాడీలో అన్వాంటెడ్గా అన్నెసెసరీ ఫ్యాట్, దాన్ని మెటబలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. దాన్ని మెటబలైజ్ స్టార్ట్ చేసి మీకు త్రూ యూరిన్ త్రూ మనకి బయటికి పంపిస్తుంది, ఫీకల్ మ్యాటర్ లాగాను లేకపోతే స్వెట్ లాగాను. సో అలా స్టార్ట్ అయిన జర్నీ మీకు గ్రాడ్యువల్గా మీకు వెయిట్ లాస్, తర్వాత మెటబాలిజం రిపేర్స్, మీకు లోపలికి మామూలుగా మనకి ఏ డిసీజ్ ఉన్నా కానీ మెటబాలిక్ డిసీజ్, ఇప్పుడు బీపీ అనుకోండి, షుగర్ అనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఏదైనా కానీ మీకు నార్మల్గా వన్స్ మీకు ఎప్పుడైతే ఆ ఫ్యాట్ ఇంటేక్ ఉంటుందో ఆ లీవర్ యాక్టివేట్ అయినాక లీవర్ ఫ్యాట్ సింథసిస్ స్టాప్ చేసి మిగతా రిపేర్ మెకానిజం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్గా మీకు మన గ్రోత్ హార్మోన్స్ ప్రొజెక్ట్ అవుతాయి. గ్రోత్ హార్మోన్స్ ప్రొజెక్ట్ అయిన తర్వాత మిగతా రిపేర్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. గుడ్ ఫర్ ఫ్యాట్ లాస్ కోకోనట్ 100% అండి. అంటే ఆయిల్ అయినా సార్, కోకోనట్ అంటే కొబ్బరితో కూడా ఏమన్నా మీరు డైట్ ని ఇస్తున్నారా? కంపల్సరీ రోజుకి ఒక హాఫ్ చెక్క కొబ్బరి ఉంటది. వంటకాల్లో ప్రతిరోజు కూడా కోకోనట్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. సో వంశీ గారు ఈ డైట్ తీసుకుంటూ మీరు ఏమైనా ఫిజికల్ గా ఎక్సర్సైజ్ ఏమైనా చేశారా? ఓన్లీ డైట్ ఏనా ఫాలో అయింది మీరు? నార్మల్ గా అంటే 194 ఉన్నప్పుడు అయితే డైట్, ఓన్లీ డైట్ అండి, ఎక్సర్సైజ్ ఏం చేయకపోయామండి. వన్స్ వెన్ యూ స్టార్ట్ కమ్ డౌన్ అంటే 175, 160 అలా తగ్గడం ప్రారంభమయ్యాక అరౌండ్ 150కి వచ్చాక కొంచెం వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంత పెద్ద మీ ఇష్టం, అది ఆప్షనల్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీకు ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ కాంబినేషన్ ఉంటే చాలా ఎక్కువ ఉంటుందండి వెయిట్ లాస్. లేదు నేను చెయ్యను అని అంటే ఓకే, ఇట్ విల్ బి సర్టెన్ అన్నట్టు లిమిట్ ఉంటుంది అట్లా. నార్మల్గా మీరు ఏ ఎక్సర్సైజ్ లేకుండా డైట్ తోటి 6 kgs లాస్ అయ్యారు అనుకోండి, అదే ఎక్సర్సైజ్ కంబైన్ చేస్తే 10 kgs లాస్ అవుతారు, 10 to 12 kgs కూడా. సో లక్ష్మణ్ గారు, వెన్ యూ స్టార్ట్ యువర్ డైట్, ఆరోగ్య డైట్ ముఖ్యంగా, కొన్ని రోజుల తర్వాత మీకేమన్నా మీ బాడీ వీక్ గా అవటం కానీ, లేదంటే స్టెయిర్ కేస్ కానీ ఎక్కలేక నడవలే, అట్లా ఏమన్నా ఫీల్ అవ్వారా మీరు అప్పుడు? లేదమ్మా, అదేంటంటే మామూలుగా స్టార్టింగ్ లో మనకి ఏంటనంటే నార్మల్ కార్బ్ మెకానిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంలో కన్వర్ట్ అయ్యేటప్పుడు అవ్వటానికి మనకి ఒక 3 to 6 days టైం పడుతుంది. ఆ 3 to 6 days టైంలో ఏంటనంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, వీక్నెస్ కానివ్వండి, లేకపోతే లైట్గా బాడీ పెయిన్స్ కానివ్వండి, కొంచెం అట్లాంటివి ఏమైనా ఉంటాయి అండి. తర్వాత వన్స్ యూ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ మెటబాలిజం ఇంకా ప్రాబ్లం ఉండదండి, ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, రావండి. సో లక్ష్మణ్ గారు, మనం పూర్తిగా అసలు డైట్ లో ఏమి ఇస్తున్నామో అని చెప్పుకోకూడదు ఇక్కడ. జస్ట్ డైట్ ప్లాన్ చేస్తున్నాం అంతే అని చెప్పుకోవాలి, అంతే కదా? మీరు ఏమి ఇస్తున్నారు మనం ఇప్పుడు ఆఫ్లైన్ అయితే చెప్పుకోకూడదు. ఏమిస్తారంటే ఫుడ్ డైట్ లో ఫుడ్ ఎటువంటి ఫుడ్ ఇస్తారు ఏంటి అనేది మాత్రం మనం రివీల్ చేయకూడదు. మీరు క్లయింట్ కి చెప్తా ఉంటారు కదా. లక్ష్మణ్ గారు, చాలా మంది చూసాను, అది వంశపారంపరంగా కానివ్వండి, లేదంటే ఎట్లాగో ఎంత తిన్నా ఒకటేలాగా ఉంటారు. అంటే కర్రలాగా ఉన్నాడు వీడు, ఎంత తిన్నా ఇలాగే ఉంటాడు. కానీ కొంతమంది కొద్దిగా తిన్నా కూడా లావ్ అయిపోతూ ఉంటారు మాలాంటి వాళ్ళు. ఏ తినాలన్నా భయపడుతూ ఉంటామండి లక్ష్మణ్ గారు. సో ఏంటి డిఫరెన్స్? అది వంశపారంపరంగా వస్తుందా, లేదంటే మాకు ఎందుకు ఇట్లా మైనస్ అవుతుందో అర్థం కావట్లేదు. అది కూడా ఏందేనండి, అదే క్వశ్చన్ మీకు. ఎందుకంటే మరి 196 కదా, 194 లేదండి. అది యాక్చువల్ గా ఏంటంటే మన జెనెటికల్ గా వస్తుందండి. జెనెటికల్ గా మన జీన్స్ లోనే ఉంటుంది. నార్మల్ గా ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మన ప్రతి బాడీకి మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏమి పని చేయకుండా నార్మల్ గా ఊపిరి తీసుకొని మీ గుండె కొట్టుకోవడానికి, మీ నార్మల్ ఫంక్షన్స్ కి కొంతమంది, ఇప్పుడు మీరు అన్నారు చూసారా బక్కగా ఉన్నారు, వాళ్ళు సపోజ్ ఒక 1000 calories ఖర్చు చేస్తే మీరు నేను ఉన్నాం అనుకోండి 100 calories ఖర్చు చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ రేట్. ఈచ్ ఇండివిజువల్ గా మనిషి టు మనిషి వేరే అవుతుందండి అది. సో ఏంటంటే ఈ మెటబాలిక్ రేట్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు ఏం తినకున్నా, ఇంతే తిన్నా, ఒక్క ఇడ్లీ తిన్నా, మీరేమనుకుంటారు నార్మల్ నేను ఒక్క ఇడ్లీయే తిన్నాను, గ్రామ్ కూడా తగ్గరు, ఉల్టా పెరుగుతారు. అదే అండి, మెటబాలిక్ రేట్ తక్కువ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో ఇప్పుడు మీరు 194 ఉన్నారు, అసలు ఈ 194 కంటే ముందు ఎంత ఉండేవాళ్ళు? అసలు సడన్ ఆఫ్ పెరిగిపోయారా, లేదంటే మామూలుగా పెరుగుతూ వచ్చేసారా? మామూలుగా గ్రాడ్యువల్ గా. నార్మల్ గా ఏంటంటే నేను ఫస్ట్ 87, 90 ఉండేవాడిని. 90 నుంచి గ్రాడ్యువల్ గా ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ సంపాదనలు పడి సోషల్ లైఫ్ స్టైల్లో ఇయర్స్ టుగెదర్ అండి. నాకు ఆల్మోస్ట్ మీకు
2001-2 నుంచి మొదలు పెడితే ఒక 15 years పట్టింది ఇలా రావడానికి. మీ ఇంట్లో మీరు ఒక్కర్లే ఇట్లా ఉండడం, ఇంకెవరు లేరు? అంటే మదర్ ఫాదర్ ఎవరు లేరు అంటే ఉన్నారండి. మామూలుగా ఏంటంటే జీన్స్ లో ఉంది, కొంచెం ఒబెసిటీ ఉంది జీన్స్ లో. తాతయ్య వాళ్ళు నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆహార విధానం మారిపోయింది టోటల్ గా. సో ఎట్లా ఉంటుందంటే లక్ష్మణ్ గారు, లైఫ్ స్టైల్ ఇప్పుడున్న జనరేషన్ లైఫ్ స్టైలే మారిపోయింది. యూట్యూబ్ లో కాస్త ఓపెన్ చేస్తే చాలు ఫుడ్ బ్లాగ్సే కనిపిస్తా ఉండి, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అబ్బా తినేయాలి, 4 AM బిర్యానీ అంటారు, పొద్దుగాల 4 లేచి బిర్యానీ తింటున్నాం. మొత్తానికి మా లైఫ్ స్టైల్ మేమే మా చేతులతో చెడగొట్టుకుంటున్నాం లక్ష్మణ్. సో ఈ టైంలో కొంతమంది హెల్త్ మీద ఫోకస్ పెడుతున్నారు, కొంతమంది కీటో డైట్ అంటున్నారు, కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కొంతమంది కేర్ తీసుకుంటున్నారు. సో ఇది ఎలా కేర్ తీసుకోవాలి? ఇప్పుడు నేనున్నాను సార్, ఒక 2 weeks తీసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ వీక్ ఇన్ మై బాడీ. అలా ఎందుకు ఫీల్ అవుతామంటారు? అది మానసికంగానండి. అయ్యో ఎన్ని సంవత్సరాలు మనం తిన్నాం కదా, ఓకే సార్. నాకు అలాగ అనిపించింది 2017లో. నేను భోజన ప్రియుడు అండి, నాన్ వెజ్ ఎరగ తీసేస్తాను. ఏంటి పిచ్చికి పోయింది నా ఎదురుగా మా మిస్సెస్ మా పిల్లలు బిర్యానీ నన్ను మార్పించడానికి, నేను పిచ్చి పిచ్చి అన్ని చేసేస్తున్నాడు ఏంట్రా బాబు అని. ఇంకా ఎక్కడ కుదరదని చెప్పి మాది ప్రాపర్ వచ్చి తాడేపల్లిగూడెం అండి. నేను తాడేపల్లిగూడెం వెళ్ళిపోయి అక్కడ మా వదిన గారు నాకు బాగా కోఆపరేట్ చేసి వండి పైకి పంపించింది. మళ్ళీ కిందకు వస్తే వాళ్ళే నేను తినేస్తారు, పైనుంచి కిందకు వచ్చేవాడు కదా. ఆవిడ మా బ్రదరు వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఇప్పుడు ఈ రోజునే వాళ్ళందరూ కూడా మా అన్నయ్యలు వీళ్ళందరితో పాటు మా మిస్సెస్ మా పిల్లలు వీళ్ళందరూ కూడా నాకు బ్యాక్ బోన్. దాంతోపాటు ఈ రోజునే నన్ను ఇన్ని కేజీలు తగ్గించినందుకు ఇప్పుడు చూడండి, సపోజ్గా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే నేను మొక్కుంటే ఏదో పని అయితే మళ్ళీ ఇస్తారు కదా, అలాగే ఈయన మా ఆరోగ్య నిలయంలో డైలీ వచ్చి ఎవరైతే వెయిట్ లాస్ అంటే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎందుకంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను నాకంటే ఈయన ఇంకా బాగా వివరిస్తున్నారు. నాకు కొంచెం శ్రమ తగ్గింది. నన్ను ఏమంటారంటే మీరు వంటగదిలోకి వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే అంటే ఇంకా కొత్త ఇంకా మనకి మనసుకి, మన మెదడుకి, మన నాలుగుకి దగ్గరగా వెళ్ళే వంటకాలు మీరు కనిపెట్టండి. మీరు ప్రపంచానికి వెళ్ళిపోవాలి, మీ వంటకాలు వెళ్ళిపోవాలి. నా ఎదుగుదలలోనే ఆయన ఫస్ట్ నుంచి కూడా రావడం, ఒక గంట నా దగ్గర కూర్చుంటాం. మాకు వేరే ఏం లేవండి. ఆయన రియల్ ఎస్టేట్, నాది రియల్ ఎస్టేటే, పక్కన పెట్టేస్తాం. వంటకాల గురించి మాట్లాడుకుంటాం. ఏమంటే ఏదైనా కేసు వస్తే సార్ ఇదండి ఇవే మాట్లాడుకుంటాం అన్నమాట. నాకు మంచి కోఆపరేటివ్, ఒక బ్రదర్ లాగా నాకు వెనకాల సపోర్ట్. ఈ రోజునే పిఎంఓ ఆఫీస్కి ఢిల్లీ వెళ్తున్నానండి. మన డైట్ విధానాన్ని అక్కడ 2-3 మినిస్టర్లు మొన్న వచ్చి మీరు రండి ఢిల్లీ అన్నారు. నేను ఉంటాను ఇక్కడ, మీరు వెళ్ళండి, లేదంటే నన్ను రమ్మంటే నేను వస్తాను. ఎందుకంటే లైవ్ లో తగ్గినతను కదంటే అదనమాట. సో మేము విన్నాము అమిత్ షా గారి చెల్లెలు గారికి కూడా డైట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాము. సో దానికోసం వెళ్తున్నారా? అదే కారణమా? అవునండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అంటే ఫేమస్ డైరెక్టర్లు కూడా తర్వాత మీరే ఇంటర్వ్యూ చేద్దరు కానీ మన సినీ ఇండస్ట్రీలో హీరోలు కానీ కొంతమంది మన డైట్ చేస్తున్నారు. ఫేమస్ సింగర్ కూడా త్వరలో మా దగ్గరకు వస్తున్నారండి, స్టే చేస్తున్నారు ఆయన. సో ఆరోగ్య డైట్ మామూలుగా నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సోరియాసిస్ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉందండి. దాని గురించి కూడా వచ్చి మాట్లాడారండి. మాట్లాడి అంటే మనల్ని రమ్మంటున్నారు కానీ మనం ఇదే ఎక్కువ ఎక్కడో తాడేపల్లిగూడెం నుంచి వచ్చి హైదరాబాద్ వెళ్ళేదమ్మా. అంటే సార్ చెప్పట్లే కానీ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు సప్లై చేసేటి మీకు మన ప్యాకెట్స్ సప్లై చేస్తారు కదా, కిట్స్. ఇప్పుడు మామూలుగా దూరం ఉన్న వాళ్ళు కిట్స్ పంపిస్తారండి ఇంటికి. ఆ కిట్స్ తో కూడా మీరు వంటలు చేసుకొని తినొచ్చు. అట్లా యాక్చువల్ గా వీళ్ళ వెబ్సైట్ కి మాక్సిమం మీకు అమెరికా నుంచి ఆర్డర్స్ వస్తాయండి, అమెరికాకి పంపిస్తున్నారు. అవునండి. నేను అనేది హైదరాబాద్ వరకే అన్నాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ విస్తరిస్తుంది అని చెప్పుకోవాలి కదా సార్ మేము కూడా. www.arogyadiet.com అని వెళ్తే మొత్తం మన ఫుడ్ కి సంబంధించిన అన్ని ఉంటాయి, టెస్టిమోనియల్ ఉంటాయి, ఎలా చేసుకోవాలన్నది కూడా ఉంటుంది. ఏంటంటే మీకు డైట్ కి ఇప్పుడు మామూలు కిట్ ఆర్డర్ ఇస్తే 10 days, 20 days, 1 month అని కిట్ ఉంటుందండి. దాన్ని మీరు ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం మీ నంబర్ వాళ్ళ దగ్గర ఫీడ్ అవుతుంది. టెలిగ్రామ్ లో కానివ్వండి, వాట్సాప్ లో కానివ్వండి, గ్రూప్స్ లో యాడ్ చేసుకొని మీకు ఏ డే ఏమేమి వంటకం ఎలా చేసుకోవచ్చు మొత్తం ఇస్తారండి. సో ఫస్ట్ మీ దగ్గరికి కన్సర్న్ అవ్వాలంటే మన యొక్క హెల్త్ ఎలా ఉందో చెప్పుకోవాలి, మెడికల్ రిపోర్ట్. ఓకే, దానికి ఏంటంటే న్యూట్రిషనిస్టులు, నెక్స్ట్ డాక్టర్స్
వాళ్ళందరూ వాళ్ళకి రిఫర్ చేస్తారు. రిఫర్ చేస్తాం. లేదమ్మా అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మన న్యూట్రిషనిస్ట్ కలిసి ఉన్నారు. మన ఇండివిజువల్ గా ఎవరు వచ్చి కన్సల్ట్ అయినా కానీ అక్కడ ఆ మనిషిని బట్టి అసెస్ చేసి ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది, సర్టెన్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ వచ్చినాక అప్పుడు వాళ్ళు డిజైన్ చేస్తారు, డిజైన్ చేస్తారు. సో ఆన్లైన్ త్రూ కూడా జరుగుతుందా ఇది? ఓన్లీ డైరెక్ట్ ఏనా? ఆన్లైన్ కూడా జరుగుతుంది. బట్ మొత్తం అంటే టెస్ట్ వాళ్ళు చెప్పిన టెస్ట్ చేయించుకొని మళ్ళీ రిపోర్ట్స్ వాళ్ళకి ఆన్లైన్ లో పెట్టాలి, పంపిస్తే డైట్ చెప్పేస్తారు. రైట్ లక్ష్మణ్ గారు, ఇప్పుడున్న జనరేషన్ సంగతి మీకు ఎట్లాగో తెలుసు. ఇప్పుడు వెజ్ తీసుకుంటే బెటర్ అంటారా, నాన్ వెజ్ తీసుకుంటే బెటర్ అంటారా, ఏది మంచిది అంటారు అసలు ఫుడ్? అంటే మీ క్వశ్చన్ చాలా బాగుందండి. మీ ఐడియా ప్రకారం వెజ్ ఎవరు తీసుకుంటారు, నాన్ వెజ్ ఎవరు తీసుకుంటారు అది చెప్పండి ముందు. మాలాంటి వాళ్ళు అయితే వెజ్ తీసుకుంటాం సార్, అంటే నాన్ వెజ్ తో పాటు రెండు కదండి. నేనేమంటున్నానంటే వెజ్ తీసుకున్న వాళ్ళకి వెజ్ డైట్, దాంట్లో ప్రోటీన్ అంటే పన్నీర్ కానీ మష్రూమ్స్ ఇలా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అడుగుతాను, అమ్మ గుడ్డు తీసుకోవచ్చు కదా అంటే, పర్వాలేదు మీ గురించి గుడ్డు తీసుకుంటాం అంతవరకు. నాన్ వెజ్ అంటే ఇంకా పండగ ఉండాలి. ఎందుకంటే మామూలు పండగ కదండి. అసలు నేను ఇవాళ చేపల పులుసు అండి, సంగటి. అది సంగటి కాదు, ఈ చేపల పులుసే కానీ కొబ్బరి నూనెతో చేస్తాం, కానీ తెలీదు. అలాగా రోజుకు వెరైటీ పెడతాం. లేదండి అట్లా కూడా మీరు అడిగారు కదా, మంచి క్వశ్చన్ అడిగారు, వెజ్ నాన్ వెజ్ ఏది బెటర్ అని. ఏది బెటర్ అంటారు? అది ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అమ్మా. అంటే మనకేంటంటే వెజ్ మంచిది లేకపోతే నాన్ వెజ్ చెడ్డది, లేకపోతే నాన్ వెజ్ మంచిది వెజ్ చెడ్డది అనేది ఏమీ లేదండి. మీ నార్మల్ లైఫ్ లో మీకు ఏది ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. బట్ ఈ డైట్ లో ఏంటనంటే నాన్ వెజ్ లో ఉంటే సార్ చెప్పినట్టు పండగ, ఎందుకంటే ప్రాన్స్ ఫిష్ ప్రతిరోజు ఒక ఐటమ్ ఉంటుందండి, సంబంధించి. ఇందులో మటన్ కూడా యాడ్ చేస్తారా? బ్రహ్మాండంగా. అదే చెప్తున్నా మీకు, మటను, చికెన్, ఫిష్, ప్రాన్స్, మంచి బిర్యానీ పంపిస్తారు. బిర్యానీ తినుకుంటే తగ్గే, డైట్ చేసి వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. అదే అంటున్నా, చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కానీ లక్ష్మణ్ గారి ఈ ఆరోగ్య డైట్ తీసుకుంటే అట్లాంటి బాధపడాల్సిన అవసరమే లేదని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. మీరు కేఎఫ్సి చికెన్ లెక్క లక్ష్మణ్ గారి ఎల్ఎఫ్సి చికెన్ అని ఒకటి పంపిస్తారు, బ్రహ్మాండంగా. ఎల్ఎఫ్సి లక్ష్మణ్ ఫ్రైడ్ చికెన్. ఓ మై గాడ్. ఓకే, లక్ష్మణ్ గారి ఫ్రైడ్ చికెన్ ఎల్ఎఫ్సి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సార్. ఈవెన్ ఇంక్లూడింగ్ మీకు మైనీస్ కూడా తయారు చేస్తారు. మైనీస్ తయారు చేసి హ్యాపీగా మీరు కేఎఫ్సీలో ఏదైతే తింటున్నారో వితౌట్ ఎనీ డిఫరెన్షియేషన్ అండి, మనం హ్యాపీగా తినొచ్చు. ఓకే, ఇంకేం కావాలండి ఒక మనిషికి ఇంత ఆరోగ్యంగా? మీరు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ₹1 కోటి సంపాదించినట్టే. మీరు ఇంత హెల్త్ మీ దగ్గర ఉంటే. రైట్. ఈ డైట్ మీరు చేస్తే మీ ఇంట్లో మీరే డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినారు, ఇప్పుడు మీకన్నా ఎక్కువ వంశీ గారే మాట్లాడతారు మీరు అన్నట్టు. లేదమ్మా, అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో రీసెర్చ్ చేశాను, రీసెర్చ్ అసిస్టెంట్ లా పనిచేసాను. ఆల్మోస్ట్ మీకు 99 నుంచి 2006 దాకా పనిచేశాను, 7 years. సో దేర్ అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్స్, వెరీ గుడ్ డాక్టర్స్, ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. సో అందుకని ఆ రీసెర్చ్ లో భాగంగా ఇది అట్లా వచ్చేసిందండి. సరే, ఇంకొక ప్రశ్న అండి. ఎక్కువగా లావైన వాళ్ళలో స్త్రీలు పురుషులు ఇద్దరి మధ్యలో ఎక్కువ ఈ అనారోగ్య సమస్యలకు గురయ్యేది ఎవరంటారు? ఎక్కువ అంటే మీకు కనబడడం స్త్రీలకు ఎక్కువ ముందు బయటికి కనబడతాయండి ప్రాబ్లమ్స్, అంటే బయటికి ఎగ్జిబిట్ అవుతాయి. ఆ తర్వాత పురుషులకు వస్తాయండి. పురుషులకు ఏంటంటే మీకు హైట్ వెయిట్ తో కొంచెం ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దాకా లోపల ఉంటాయి, బయటికి ఎగ్జిబిట్ అవ్వవు. వేరేజ్ లేడీస్ కి తొందరగా కనబడతాయండి ప్రాబ్లమ్స్. సో దాంతో ఏంటంటే ముందు కనబడేసరికి మనకి ఎదురుగానే తెలుస్తుంది కదా అట్లా. సో ఇప్పుడు మీరు గుడ్ ఫ్యాట్స్ అంటున్నారు, కోకోనట్ కానీ నట్స్ కానీ వీటిలో, అండ్ ఆల్సో గీ. ఈ గుడ్ ఫ్యాట్స్ ఒకటి అంటే మంచి ఆహారం అంటే ఏంటంటారు? అసలు మంచి ఆహారం ఏం తీసుకోవాలంటారు? మంచి ఆహారం అంటే మామూలుగా ఇప్పుడు డైట్ లో లేకుండా నార్మల్ పర్సన్ కి అయితే సమతులమైన ఆహారం రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు సార్ అన్నట్టు చిన్న ముద్ద పెట్టుకుని ఎక్కువగా కర్రీస్ తీసుకోవడం, ఏ రోగాలు లేనోళ్ళు, వాళ్ళకి షుగర్ రాలేదు, వెయిట్ పెరగలేదు, హ్యాపీగా నార్మల్ గా హెల్దీగా. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్తున్నాను, ఈ రోజునే ప్రీ డయాబెటిక్ ఎంటర్ అయిందండి. ప్రీ డయాబెటిక్ అంటే HbA1c వచ్చి 6.5 నుంచి అదే 5.5. డయాబెటిక్ లకు మీరు కన్వర్ట్ అయ్యే ముందు స్టేజ్ అమ్మా, నార్మల్ నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్. అది ఇదే కంటిన్యూషన్ అయితే 2035కి
దేశం అల్లకొల్లోలం అయిపోద్ది చూసుకోండి మీరు. నిజంగాను ప్రతి ఇంటిలో 5గురు విత్ ఇన్ 10 years విత్ ఇన్ కమింగ్ 10 years ఆల్రెడీ ప్రతి ఇంట్లో కూడా 5గురు ఉంటే 2-3 డయాబెటిక్ కానీ బీపీ కానీ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేల్కోకపోతే చాలా ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోద్దండి. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఇప్పుడు మన ఇంటర్వ్యూ వస్తున్నారో ఈ రోజునే ఈ రంగుల ప్రపంచం, ఈ ఆహార విధానం కెమికల్కి అలవాటు పడిపోయి ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నారు కదా, కాదు, ఊబిలో మునిగిపోతున్నారు, అనారోగ్యకరమైన ఊబిలో మునిగిపోతున్నారు. మేల్కోమంటున్నాను. ఇప్పుడు ఏంటంటే అమ్మా రకరకాలుగా మన 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 పెద్దలు ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డైట్లు చెప్తున్నారు తెలుసు కదండి. చాలా మంది వాళ్ళందరికీ శతకోటి వందనాలండి. ఎందుకంటే ఎలాగైనా మనల్ని ఆరోగ్యవంతులు చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం ఎత్తారండి. వాళ్ళందరూ కూడా సేవ అంటే చెప్తున్నారు, చేస్తున్నారు. కానీ మాది ఉంది కదా, వీళ్ళందరి సేవలకి భిన్నంగా ఆహార విధానాన్ని తీసుకొచ్చారు. ఇంకేంటంటే ఒక ట్రైన్ మొదలైందండి. స్టార్టింగ్ పెట్టి ఒక దేవుడు డైట్ చెప్తున్నాడు ఆయన వెర్షన్లో ఆయన. అంటే కొంతమందికి చిరంజీవి అంటే ఇష్టం, కొంతమందికి బాలకృష్ణ, కొంతమందికి అలాగే ఉంటారు కదా. అలాగే ఈ డైట్ విధానంలోకి వచ్చి రకరకాలుగా పాపం వాళ్ళు ప్రసంగాలు ఇస్తూనే ఉన్నారంటే. ఏదైనా బెటరే అంటారు, ఏదైనా ఉత్తమమే అంటారు. ఏదైనా ఉత్తమమే. కానీ ఇప్పుడు ఉత్తమం అంటే ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు జబ్బులు ముదిరిపోయినాయి కదండి. కొంతమంది ఈ జబ్బులే వాటిని వ్యతిరేకిస్తున్నాయండి. తీసుకొనివ్వట్లేదు చేసిన రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు మంది ఏంటంటే ఎటువంటిది రానివ్వండి లోపలికి వెళ్ళి AK-47 పట్ కుట్టేస్తుంది. ఇప్పుడు అందరం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళందరూ దేవుళ్ళు, మహానుభావులు, యుగ పురుషులు, వాళ్ళందరికంటే లాస్ట్ గాడ్ పెట్టి ఉంటది కదా. నేను చిన్నోండి. అబ్బా సార్ వంశీ గారు ఇది మరీ గౌరవం కాదు. వంశీ గారు తప్పేం లేదమ్మా. ఆయన ఈజ్ టూ హంబుల్. ఆయన చాలా గ్రౌండ్ గా భూమి మీద కాలు పెట్టుకొని. నిజంగానండి. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిని మీరు నాదే తినండి, ఈ ఆహార విధానం మారిపోండి అని అంటలే. అందరిని చూడండి. అందరిని చూసిన తర్వాత ఇప్పుడు త్వరలోనే ప్రతి ఇంట్లో కూడా ఇదిగో ఈ పిండి వచ్చేసింది కదా, ఈ ఇడ్లీ తింటే షుగర్ తగ్గుద్ది, వెయిట్ లాస్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ఈ బజ్జీ తినండి. యాక్చువల్గా ఏంటంటే మిరపకాయ బజ్జీ అంటే మనం శనగపిండి, మందు ఆరోగ్య బజ్జీ సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్ అలాగే ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకోండి. మన బజ్జీ తింటే గ్యాస్ పెయిన్ వస్తుందండి బయట. ఆరోగ్య బజ్జీ మీరు ఇంట్లోనే చేసుకోండి. అన్ని వంటకాలు చెప్తున్నానండి. ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే మీ అందరు అంటే మీ ఛానల్ రూపంలో ప్రజలకి ఒక సందేశం ఏంటంటే పల్లెటూరులో పొలాలు ఉన్నాయి కానీ పండించడానికి రైతు లేరు, అక్కడ కూలీ లేరు. ఎక్కడున్నారా బాబు అని అంటే ఇక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు కుర్రోలేమో. మా దగ్గర పోటర్ అంటే మా ఆహార విధానం ఉంది కదండి, తెల్లవారుజామున లేసి మా దగ్గరకు వచ్చి ప్యాకింగ్ చేసి వాళ్ళకి 10 వెళ్ళిస్తున్నారు. ఏ ఊరున్నానంటే మదామలపురం అండి. అక్కడ కూలీలు లేరండి పండించడానికి. ఇప్పుడు ఈ ఆహార విధానం బయటకు మనం తీసుకొచ్చిన తర్వాత నేను వండినవి ఏంటంటే నా వీడియోలు వచ్చేసిన తర్వాత బయటికి పబ్లిక్ చేస్తున్నాను కదా, దొండకాయ దొరకదండి. దొండకాయతో చపాతి, సొరకాయతో ఇడ్లీ, వంకాయతోనేమో దోశలు, ఇలాగా ఈ కూరగాయలతో 100% కరెక్ట్. ఇప్పుడు నేను అన్నాను మీకు చికెన్ బిర్యానీ అని, ఆయన దొండకాయతో చేస్తారండి. అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్ మీకు చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పోనీ దాంట్లో ఏమైనా తక్కువ ఉంటుంది అంటే మసాలాలు ఉంటాయి, మంచి గీ ఉంటుంది, లేకపోతే ఆయిల్ ఉంటుంది సరిపడానికి. రైస్ ఉండదు, రైస్ ఉండదండి. రైస్ లేని చికెన్ బిర్యానీ అంతే. అలా అంటే కొర్రలు ఉంటాయండి. కొర్రల్లో కూడా కార్బోహైడ్రేట్. కొర్రలు ఎప్పుడు తినాలంటే మనం 3 నెలలు 4 నెలలు డైట్ చేసుకుంటూ నార్మల్ అయిన తర్వాత అప్పుడు దంపుడు వేయం ఒకరోజు, కొర్రలు ఒకరోజు, ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మన ఆహార విధానం జనాల్లోకి వెళ్ళిన తర్వాత పల్లెటూరులోనే వాళ్ళ పొలాల్లోనే కూరగాయలు వేసుకునే స్టేజ్కి వస్తారండి. దొరకదు. ఏంటి సొరకాయ ఏంటి షుగదా ఏంటి దానికేనా అని అంటారన్నమాట. ఇంకా మినపప్పులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఏంటంటే మనం దీనికి ఆ పూర్వీకులు దానికి ఇప్పుడు వచ్చిన దానికి మధ్యలో మనం వచ్చాం కాబట్టి ఈ గోడ అనేది వచ్చింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ ఏంటి అందరూ కూడా చాలా మంది డాక్టర్స్ కూడా తింటున్నారండి. ప్రజెంట్ వాళ్ళు కూడా వంకాయతో దోశ అంటున్నారు. అమ్మా అసలు మామూలు విషయం కాదండి. దోశలాగే ఉంటదండి. ఆ క్రిస్పీ ఎలా ఉంటది తెలుసా, అలా తీసుకొని కొబ్బరి చట్నీ వేసుకొని తింటే దోశలాగా ఫీల్. ఇది నేను ఈ దోశ వచ్చిందని ఆనందపడుతుంది. ఈ నాలుగు కూడా ఆనందపడుతుంది. ఈ నాలుగుని డిస్టర్బ్ చేయట్లేదు నేను.
75% నేను ఫుడ్ పంపిస్తున్నాను కదా, 25% మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఎలా కాంప్రమైజ్ అవ్వాలంటే చిన్నపిల్లల నుంచి కొట్టి స్కూల్ పంపిస్తారు కదా, అలాగే దీనికి ఇప్పుడు వరకు దోశ తిను, ఇది బిర్యానీ తిను అని చెప్పేసి, నా ఆరోగ్యం గురించి కదా, ఇప్పుడు వరకు తిన్నావు కదా, కొంచెం ప్లీజ్ 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 అని మనసునే మంచిగా చెప్తున్నారు, మనసుని ఒప్పించి చేస్తే మనంత ఆరోగ్యవంతుడు లేడు. గాజు పెట్టండి, ఇంకా తర్వాత నా వెనకాల ఎవరు వస్తారో ఏంటో తెలియదు. ఇంకా కూరగాయలతోనే ఎవరు చేస్తారండి ఈ గారెలు కానీ ఈ ఫుడ్ విధానం ఎవరు చేస్తారో ఏంటో నాకు తెలియదు. ఏమో ఎవరు వస్తారో ఏంటో నాకు తెలియదు. ఇది ఎండింగ్. నేను ఉంటాను, ఎప్పటి వరకు ఉంటానో తెలియదు. మేలుకోమని చెప్తున్నాను, ప్రజలను మేలుకోండి, ఆహార విధానం మార్చుకోండి, ప్రాధాయపడుతున్నానండి. తపన ఏదమ్మంటే సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తున్నారు, చెరో 1,50,000 2 లక్షలు సంపాదిస్తారు, ఇద్దరు పిల్లలు అనుకోండి. వాళ్ళ నలుగురు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళకి ఆ సంపాదనకి సార్థకం. ఇప్పుడు ఆ నలుగురు ఆరోగ్యకరంగా ఉన్నారా, ఇద్దరే ఆరోగ్యకరంగా ఉన్నారా కూడా తెలియదు. ఎందుకనంటే మీకు వన్స్ షుగర్ కానివ్వండి, బీపీ వచ్చింది కూడా మీకు ఏం సిమ్టమ్స్ ఉండవు బాడీలో. ఇవాళ రేపు 30 ఏళ్ళ వాళ్ళకి కనబడుతున్నది, 20 ఏళ్ళ వాళ్ళకి కనబడుతున్నది, చిన్నపిల్లలు కూడా కనబడుతుంది. సో ఏంటనంటే ఇప్పుడు కానీ ఇంకా ప్రజలు మేల్కోకపోతే, మనం మేల్కోకపోతే, మీరు అన్నట్టు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 10 ఇయర్స్లో సునామీ ఉండొచ్చు అండి. అనారోగ్య సోమాని అనారోగ్యంతో. అదే ఒక్కటేనమ్మా, నేనేమంటానంటే డబ్బులు సంపాదించేస్తున్నాం, జబ్బులు వచ్చేస్తున్నాయి. మానసికంగా వాళ్ళకి ఇంట్లో ఏంటంటే సుఖం ఉండదండి. నాకు బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇద్దరు సాఫ్ట్వేర్ జంటలు అండి. ఈయన షుగర్ ఉన్నట్టు అలా ఆవిడకి తెలియదు, ఆవిడకి పీసీఓడి ఉన్నట్టు ఈయనకి తెలియదు. బాత్రూంలో ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు సీక్రెట్గా. ఈ విషయం ఆవిడకి ఎక్కడ తెలుస్తుందని, నా విషయం ఈయనకి ఎక్కడ తెలుస్తుందని. ఇద్దరు డైట్ చేశారు, హ్యాపీ ఇద్దరు. అలాగే మేము ఏం చేస్తామంటే అక్కడ మీరు బయట కూర్చోండి, ఆవిడ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు డైట్ చేయండి. ఆవిడ ఎందుకంటే అని ఈయన అంటాడు, ఆయన ఎందుకంటే అని ఈవిడ అంటది. ఇద్దరు కలిపి చేసుకోండి అమ్మా, మరి నువ్వు వండేవంటే ఆయనకు వాసన వస్తుంది కదా, మళ్ళీ ఆయన తింటాడు కదా. అలాగా 3 నెలలు 4 చేసినప్పటికి ఇలా హ్యాపీ అండి. అలాగా సాఫ్ట్వేర్ ఒక స్టోరీ నాకు తెలుసుండి, ఒక స్టోరీ అది. కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా మానసికంగా నలిగిపోతున్నారండి. టెన్షన్లతో నలిగిపోతున్నారండి. నేను చెప్తున్నాను, వీళ్ళు మన పల్లెటూరులో అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, కాదు, షుగర్ సంపాదించేశాడు, బీపీ సంపాదించేశాడు, సోరియాసిస్ వచ్చేస్తుందండి. సోరియాసిస్ అన్నారు, దీని మీద పెద్ద టాపిక్ చేశారు. ఎందుకంటే దానికి ఎంత చికిత్స తీసుకున్నా సోరియాసిస్ తగ్గడం అనేది చాలా కష్టం. సో మీ యొక్క క్లయింట్స్ లోనే చాలా మందిని చూసాము, చాలా బాగా మారిపోయిన ఫొటోస్ కూడా నేను చూసాను సార్. అసలు ఏ విధంగా అది ఆ మార్పు చెందుతుంది? ఓన్లీ డైట్ పరంగానేనా మీరు ఆహార విధానం మార్చేస్తే అంతే? అంతే. ఒక పసుపు అండి, ఒక డైట్. అసలు మీ ట్యాగ్ లైన్ అసలు సూపర్ సార్, ఆహారం అది ఆరోగ్యం మీది. అవునండి, ధైర్యంగా చెప్తున్నానండి. అంతే. ఒక పసుపుతోనే. పసుపు కాదండి, అంటే మనం ఇచ్చే కోకోనట్ ఆయిల్, మనం వండిన ఆహారం 0 కార్బ్తో మనం ఇస్తున్నాం కదండి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 4-5 రోజులు ఇబ్బంది పడిపోతారండి వాళ్ళు. ఆ దురదలో మంట అవన్నీ అనుభవించానండి. నేను చూసాను. అవును. కానీ ఒక మనిషి మెటబాలిజం మారడానికి 22 రోజులు టైం పడుతుంది. ఈ 22 రోజులు కానీ కాపు కాసాడంటే దురదలు రావచ్చు, తలపోటు రావచ్చు, మోషన్స్ రావచ్చు, పిచ్చెక్కిపోద్ది. క్రేవింగ్స్, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి పిచ్చెక్కిపోద్ది. 22 రోజులు దాటిన తర్వాత అసలు ఎవరి మాట ఏంటో మారిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఫోటోలో పెడతాను కదండి, ఈ జరిగిన త్వరలో మీ అందరికి కూడా అతను డైరెక్ట్గా ఆ మిస్సెస్ అండి, తల్లి ఆవిడ సేవ చేసిందండి. అలా ఆయన ఒళ్ళంతా చాలా ఘోరంగా ఏంటండి, పొప్పల కింద పప్పు ఊడిపోయేది, తాసుపం ఊడినట్టు. అదే ధైర్యంగా మనం సోరియాసిస్ని ఎదుర్కోవచ్చండి. ఆహార విధానాన్ని మార్చుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. నోరు కట్ అంటే ఒక్కటండి, నోరు అండి. ఆ నాలుకని అదుపులో పెట్టుకుంటే సమస్త రోగాలను కూడా మనం ఎదిరించవచ్చు. అలాగే షుగర్ పేషెంట్ ని కూడా చూసాం. అవునండి, షుగర్ ని కూడా మళ్ళీ వెనక్కి పంపించేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. నాకే తగ్గిందండి. HbA1c 11, ఇప్పుడు 5.5, 6 నార్మల్. టాబ్లెట్ లేదు 2017 నుంచి ఇప్పుడు వరకు టాబ్లెట్ లేదు, ఏమీ లేదండి. బీపీ టాబ్లెట్ లేదు. ఇక్కడ పెయిన్ ఉండేదండి, డ్రైవింగ్ చేసి ఇక్కడ నాకు పెయిన్ విపరీతంగా ఉండదు. ఆపరేషన్ పడితే బెడ్ రెస్ట్ లేదా వెంటనే తగ్గిపోయి ఇప్పుడు లేదు. ఎంతసేపు ఇక్కడ కూర్చున్నానంటే గ్రేట్.
నాకంటే యాక్టివ్ ఉన్నారు సార్. అవునండి. ఇంకా సార్ ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అటు డైరెక్టర్స్ కానివ్వండి, ఇటు హీరోయిన్స్, హీరోస్ కూడా మీ దగ్గర డైట్ ఫాలో అవుతున్నారు. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలా కనిపించాలి, ఒక్కొక్క డైట్ ను ఫాలో అవ్వాలి. సో వాళ్ళకి ఇట్లాంటి డైట్ మారుస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు ఏమి రావంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళ ఏ డైట్లు చేస్తున్నారో తెలియట్లేదు కానండి. కొంతమంది హీరోలు నేను చూస్తున్నానండి, ముఖం గ్లో ఉంటుంది, నీరసంగా ఉంటుంది. మన డైట్ అలా కాదండి, కడుపులు మార్చే డైట్ కాదు, కడుపు నిండా తింటూ తగ్గే డైట్ మందే. మొత్తం నచ్చిన ఫుడ్ తింటూ జస్ట్ ఈ 4కి చెప్పడమే. 25% మీరు ఈ 4ని మీరు కంట్రోల్ చేసుకోండి. కానీ బయట చాలా మంది ఇస్తున్నారు కదండి, 25% వీళ్ళు ఇస్తున్నారు ఫుడ్, 75% వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే నేను చూశాను సార్, నేను చూశానమ్మా, ఒక ఫుడ్ తెప్పించుకున్నాను, దాంట్లో ఒక 2 కీరా ముక్కలు, 2 కీర, 2 క్యారెట్లు, ఒక్క చిన్నదే ఇంత చపాతి, ఇంత కూర, చికెన్ కూర, అది ఫుడ్ అంట. చచ్చిపోతామండి. నేను కడుపు తిను అంతేనేమో తినాలని మేము అనుకుంటాం కదా, తెలియని వాళ్ళం ఏమనుకుంటాం, సో అదే డైట్ అనుకుంటాం. సో ఎందుకు వచ్చిందనే గోవాలనుకుని మేము అప్పుడు కాకుండా ఒక రోజు రేపు 2 రోజులు తినగలుగుతారు, తర్వాత అంతే. అదే మంది అలా కదా, అలా ఉండదు. కడుపు నిండా తినండి, నచ్చిన ఫుడ్ మీ ఇంటికి పంపిస్తాను. నాన్ వెజ్ కావాలా, వెజ్ కావాలా, కొంచెం నా యందు దయించి 25% మీ 4ని అదులు పెట్టుకోండి, అదొక్కటే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏది? లేదండి, బ్రేక్ఫాస్ట్ అనేది లేదు, లంచ్ అండ్ డిన్నర్ ఇస్తాను. ఓన్లీ 2 మీల్స్ ఇస్తారు? అవునండి. ఓకే, అంటే లైక్ మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయా, లైక్ ఎలా? అంటే కొంతమంది ఒక నెల అంటున్నారండి, నెలకి 8 కేజీలు 12 కేజీలు తగ్గిపోతుంది, షుగర్ అయితే డే 1 తగ్గిపోతుంది కదండి. ఇప్పుడు HB1 ఉందండి, 3 నెలల నుంచి 4 నెలలు చేయాలి, వాళ్ళు ఒకేసారి అమౌంట్లు కట్టేస్తారు ఒకేసారి. అదే అలాగా కొంతమంది అలా 300 ప్యాకేజెస్ ఉంటాయి ఎవరికి వాళ్ళ సమస్యను బట్టి. నేనేమంటానంటే 10 రోజులు మీరు ఈ ఫుడ్ తినగలరా లేదని టెస్టింగ్ చూడండి అని అంటారు. కొంతమంది లేదమ్మా అట్లాంటప్పుడు ఇంకో ఆప్షన్ ఏముందనంటే, సార్ వాళ్ళ దగ్గర నేను అన్నాను కదా ఇంతకుముందు, కిట్స్ పంపించారు, మీరు చేయగలరా లేదా అని చూసుకోదలుచుకుంటే ఒక 10 days కిట్ తీసుకుంటే హ్యాపీగా, ఎందుకనంటే మీకు వాట్సాప్ లో వాళ్ళు ఎలా వంటలు చేసుకోవాలి, ఏ రోజు ఏం చేసుకోవాలని మొత్తం పంపిస్తారు ప్రొఫార్మా. హ్యాపీగా 10 days కిట్ ఆర్డర్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే నేను చేయగలను అని అన్నప్పుడు బ్రహ్మాండంగా ఇందులోకి దిగిపోతే మీకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదంటే అది నడుచుకుంటూ నాకు ఇప్పటికే మైల్ పోయి వంకాయతో దోశ సార్, అది కంపల్సరీ ట్రై చేస్తారు. లేదండి, నేను నేర్పుతానండి. మనం కొన్ని ప్యాకెట్లు రిలీజ్ చేస్తున్నాం కదా, ప్రతి ఇంట్లో కూడా మనదే ఆయుర్దాన్ అండి. మన వంటగది ఆయుర్దాన్, మీరు ఆరోగ్యవంతులు. ఆ ఇంట్లో మన పిండ్లు కనిపించినాయి అనుకోండి, మన కోకోనట్ ఆయిల్, ఈ ఇంటికి ఇంకా అనారోగ్యం అనేది చూసి అబ్బే లేదు ఇక్కడ ఆయుర్దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది, ఇలా ఆరోగ్యవంతులు అని వెళ్ళిపోద్దండి. షుగర్ కూడా రాదు వాళ్ళకి. నేను చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్తున్నానండి. ఏమంటే చాలా మంది ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చి కాలు కొడుకోండి అంటారు కదా, ఏమంటే అలాగే ఎవరైనా కొత్త వాళ్ళ ఇంట్లోకి వస్తే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, మీ ఇంటికి వస్తున్నావా అయితే ఆయుర్దాన్ కొబ్బరి నూనె తీసుకురా, పళ్ళు పలహారాలు కదా కొబ్బరి నూనె. నేను ఎవరింటికి వెళ్ళినా నేను అలాగే ఇస్తాను. ఆయుర్దాన్ అనేది ప్రతి ఇంట్లో వినిపిస్తుంది, వస్తుంది. రాకపోతే వాళ్ళ దాన్ని ఏదో అంటారు, వదిలే. సో ప్రతి ఇంగ్రీడియంట్ మీరు చెప్పేది మీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుందా? అవును, అవునండి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ గా మీరు దోశ వేసుకోవాలి, ఆ పిండి మీ ఇంట్లో ఉంటుంది, నేను ఇచ్చేస్తాను పిండి. ఎలా చేసుకోవాలన్నది ఒక వీడియో పెడతాను. ఓకే, ఆ వీడియో చూసుకుంటాం. ఇప్పుడు వంటకాలు చూస్తున్నారు కదండి, అలాగే ఆరోగ్యమైన వంటకాలు నేను పెడతానండి. ఓకే, ఎంతంటే పూర్తిగా వద్దండి, 3 నెలల నుంచి 4 నెలలు ఈ డైట్ చేసేయండి. అప్పుడు ఏమవుద్దంటే మా 4 దీనికి అలవాటు. రైట్, ఇంకా బంగారం లాంటి దారి కదండి, తుప్పల్లోకి ఎందుకు వెళ్తారు మీరు? అలాగా అందరినీ కాదండి, ఆరోగ్యవంతులనేమో జాగ్రత్త పడండి. అనారోగ్యవంతులు ఎవరైతే మీరు ఆల్రెడీ ట్రాక్ మీద ఎక్కిసారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ డైట్ చెయ్యండి. సో లక్ష్మణ్ గారు, అసలు మీరు మాట్లాడుతుంటే ఇప్పటికిప్పుడు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి నాకు కావాల్సిన నేను తీసుకుని ముందు కిట్ నేనే ప్రారంభించేలాగా ఉన్నారు. ఎందుకంటే సార్ అంతకు ముందు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని తీసుకొని చాలా నీరసం అయిపోయాను. సో భయం వేసి ఎక్కడ మీరు అన్నట్టు ఆ బిర్యానీ, ఆ దోశలు చెప్తుంటే ఇప్పుడు డైట్ ఫాలో అయిపోవాలనిపిస్తుంది. సో గైస్, మీకు కూడా అలాగే అనిపించుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి, ఎందుకంటే ఈ సిరీస్ ఇక్కడితో ఆగిపోదు కాబట్టి. సో లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో అందరూ చక్కగా ఆరోగ్య డైట్ ని ఫాలో అవ్వండి, ఆరోగ్యవంతులు అయిపోండి.
ఏమంటారు? సో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ లక్ష్మణ్ గారితో ఇంకొక క్లయింట్ తోటి మీట్ అవుతావేమో చూద్దాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైం అండి. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.